నేనంటే చనిపోతా, తర్వాత తరం పరిస్థితి ఏంటి, తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి అంటూ రేణుదేశాయ్ అయితే సంచలనం వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియో అయితే వదిలారనమాట. అసలు దేని గురించి ఆవిడ వ్యాఖ్యలు అయితే ప్రజెంట్ రేణుదేశాయ్ వయసు 44 సంవత్సరాలు. రేపో మాపో నేను ఖచ్చితంగా చనిపోతాను, ఎవరి లైఫ్కి కూడా ఎవరు వాల్యూ ఇవ్వలేరు, అదేవిధంగా ఎవరికి గ్యారంటీ అనేది లేదు, రేపో మాపో ఖచ్చితంగా చనిపోతాం. కాకపోతే రేపొద్దున ఫ్యూచర్ తరాల పరిస్థితి ఏంటి, రేపు మన పిల్లల పరిస్థితి ఏంటి అనే విధంగా రేణుదేశాయ్ మాట్లాడిన ఒక వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంది. సో ఇదంతా కూడా దేనికోసం అంటే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి ఒక ఇష్యూ. అయితే 400 ఎకరాలకు పైగానే ఉన్నటువంటి ఒక అడవులని నీలమట్టం చేసి అక్కడ ఐటీ హబ్బులని లేకపోతే అభివృద్ధి పేరుతోని ఈ విధంగా చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి చాలామంది అక్కడ యూనివర్సిటీ విద్యార్థులు అయితే డే అండ్ నైట్ కూడా కష్టపడుతూ అక్కడ ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇది ఖచ్చితంగా తప్పు, దీన్ని ఆపేస్తారనే విధంగా వాళ్ళు ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. సో వాళ్లకు తోడుగా సాధారణ ప్రజలందరూ కూడా వాయిస్ రేజ్ చేస్తున్నారు. ఇంకా వాళ్లకు తోడుగా ప్రతి ఒక్క సెలబ్రిటీలు కూడా చాలా మంది కూడా దీనికి రియాక్ట్ అవుతూ ఉన్నారు, సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారిని అంటే వాళ్ళు ఒక రిక్వెస్ట్గా అడుగుతున్నారనమాట. సో అదే త్రోవలో మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య అయినటువంటి రేణుదేశాయ్ గారు కూడా ఒక వీడియో మాత్రం పోస్ట్ చేశారు. అయితే ఆ వీడియోలో ఏం మాట్లాడుతున్నారంటే, సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తుంది 100% రైట్, ఎందుకంటే మీరు ఒక రాజకీయ నేతగా రాష్ట్రానికి ఒక సీఎంగా ఆలోచిస్తున్నారు, ఇది ఓకే, మన రాష్ట్రానికి మన హైదరాబాద్కి కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది 100% అవసరం. కాకపోతే మీరు ఎక్కడైతే ఒక ప్లేస్ని తీసుకుంటున్నారో ఆ ప్లేస్ విషయంలో మాత్రం సరైన నిర్ణయం కాదు. ఇదే ప్లేస్ని వేరే చోట తీసుకొని అక్కడ నిర్మిస్తే బాగుంటుంది కదా. సో ఈ అడవుల్లో ఎన్నో అరుదైన చెట్లు ఉన్నాయి, అందులో జంతువులు నివసిస్తున్నాయి, పక్షులు నివసిస్తున్నాయి. సో వీటన్నిటినీ కూడా మనము వాళ్ళ ఇంటిని మనము పాడు చేసే రైట్ ఎవ్వరికి కూడా లేదు, బయోడైవర్సిటీని డిస్టర్బ్ చేసే రైట్ ఎవ్వరికి కూడా లేదు. మీరు ఒక సీఎంగా రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నారు, ఇది 100% రైట్. కాకపోతే బయోడైవర్సిటీని మీరు ఉద్దేశంలో పెట్టుకొని దీని గురించి కూడా ఆలోచించాలి కదా. మీరే ఒకప్పుడు మన హైదరాబాద్ గురించి కానీ పర్యావరణం గురించి కూడా మాట్లాడారు, అక్కడ వాయనాడులో వచ్చినటువంటి విధ్వంసం కావచ్చు, ఎక్కడెక్కడో జరిగిన వాటి గురించి మాట్లాడారు. అండ్ ప్రకృతి జోలికి మనం వెళ్ళొద్దని కూడా చెప్పిన మీరే ఇప్పుడు ప్రకృతి జోలికి వెళ్తున్నారు, అసలు కరెక్ట్ కాదనే విధంగా తనైతే మాట్లాడడం జరుగుతుంది. అండ్ అసెంబ్లీలో కూడా ఒక మాట చెప్పాడు, అక్కడ ఎలాంటి లేడి పిల్లలు కానీ అండ్ పక్షులు కానీ జంతువులు కానీ ఏవి కూడా లేవు, కొంతమంది గుంట నక్కలు ఈ విధంగా చేస్తున్నారని చెప్పారు. కానీ రీసెంట్గా మీరు బుల్డోజర్లు దింపినప్పుడు ఆ లేడి పిల్లలు కానీ నెమళ్ళు కానీ అరుస్తున్న అరుపులు కావచ్చు, ఆ వీడియోలు కావచ్చు, అన్నీ కూడా చూస్తుంటే కనీసం ఈ వీడియోలో అయినా ఎవరైనా ప్రూఫ్గా ఆయనకు చూపించండి రా బాబు అనే విధంగా కూడా రేణుదేశాయ్ చెప్పడం జరుగుతుంది. సో ఇది ఖచ్చితంగా మనందరం కూడా ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నాం, మన లైఫ్ అంతా కూడా ఎంతో కొంత చూసాం. సో మనం రేపో మాపో చనిపోతాం, మన ఫ్యూచర్ తరాల్లో వచ్చే పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళకు నీళ్ళు అవసరం, ఆక్సిజన్ అవసరం, ఇవన్నీ కూడా రావాలంటే ఖచ్చితంగా ఇలాంటి అడవులు ఉండాలి. మెయిన్గా మన హైదరాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి ఇలాంటి అడవులు తీసేస్తే ఖచ్చితంగా ఒక నెక్స్ట్ ఢిల్లీ అవ్వబోతుంది. ఇక్కడ కాలుష్యాన్ని ఎవరు కూడా ఇంకా అడ్డుకోలేరు. ఇప్పటికే ఇక్కడ ఎయిర్ యొక్క క్వాలిటీ అనేది చాలా మటుకు కూడా తగ్గిపోయింది. సో మరి ఇదే విధంగా ముందుకెళ్తే ఫ్యూచర్లో మనం తీసుకునే గాలి కూడా విషమయంగా మారిపోయే అవకాశాలు కూడా కనిపిస్తాయి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ఇంతమంది ప్రజలు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, దేనికోసం పోరాటం చేస్తున్నారో, ఈ పోరాటం చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది, డబ్బులు వస్తాయా, ఆస్తులు వస్తాయా, లేకపోతే ఆ భూములు ఏమన్నా వీళ్ళకి వస్తాయా, ఏది కూడా కాదు. మన ఫ్యూచర్ కోసం, మన బయోడైవర్సిటీ కోసం, అదేవిధంగా మన పర్యావరణం కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించండి అనే విధంగా తను మాత్రం వీడియో పోస్ట్ చేసింది.